మన లైఫ్లో 5 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసి నీ సక్సెస్ని ఓర్చుకోలేరు, కానీ నీతోనే ఉంటారు. మనకేదన్నా సక్సెస్ వచ్చిందంటే వాళ్ళ ఫేస్లో కలర్స్ మారిపోతూ ఉంటాయి. సో వీళ్ళు కుళ్ళుబోతు ఫ్రెండ్స్ అనమాట. సెకండ్ టైప్ వచ్చేసి లైక్ ఎలా ఉంటారంటే మనతోనే ఉంటారు, మన పర్సనల్స్ అన్నీ తెలుసుకుంటారు, మన విషయాలు అన్నీ తెలుసుకొని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అది బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారనమాట. సో వీళ్ళు అస్సలు ఉండకూడదు. ఈ టైప్ ఫ్రెండ్స్ స్నేక్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు అస్సలు స్నేక్ కంటే మరీ డేంజరస్. సో థర్డ్ టైప్ వచ్చేసి ఎలా ఉంటారంటే మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే ఇంక అసలు మనల్ని దేకను కూడా దేకరు. సో అవసరానికి వాడుకునే వాళ్ళు అనమాట. మనతో అవసరం ఉంటేనే ఉంటారు, మనతో అవసరం లేకపోతే అస్సలు ఉండరు. ఫోర్త్ టైప్ ఎలా ఉంటారంటే సెల్ఫిష్ ఫ్రెండ్స్ అనమాట. మనతో ఉంటానే మనతో అవసరాలన్నీ తీర్చేసుకుంటారు, బట్ మన టర్న్ వచ్చేపాటికి మనతో ఉండరు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మనం ఉండాలి, మనకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు ఉండరు అనమాట. సో వీళ్ళు సెల్ఫిష్ ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ ఫ్రెండ్ వచ్చేసి డైమండ్. నిజంగా మనతో వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి మనం ప్రేమనిచ్చినా ఇవ్వకపోయినా మన సక్సెస్ని చూస్తూ బతికేస్తారు. ఇంకా మనమే కావాలి, మనతోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. సో ఇలాంటి ఫ్రెండ్ లైఫ్లో ఒక్కళ్ళు ఉన్నా చాలు. సో మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే డెఫినెట్గా మీ డైమండ్కి షేర్ చేయండి రీల్ని.